ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని సృజించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూలోకము అంతమయ్యేంత వరకు కూడా ఆయన ప్రతి మనిషిని కూడా ప్రేమించేటువంటి దేవుడు. తన బిడ్డలను తన స్వరూపములో తన హస్తములతో చెక్కుకున్నారు కనుక ప్రతి వారిని కూడా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. మరి ఇర్మియా గారితో చెప్తున్నటువంటి మాట, ప్రజలందరితో చెప్తున్నటువంటి మాట, ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికీ మనము బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన ఉచితమైన కృప మాత్రమే. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూనే ఉన్నారు. మనము అశాశ్వతమైన ఈ లోకం కోసము దేవునిని విడిచిపెట్టి ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. చాలామంది ప్రభు యొక్క ప్రేమని అలసత్వంగా తీసుకొని, అంటే కేర్లెస్గా తీసుకొని నశించిపోతూ ఉన్నారు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన అలా ప్రేమిస్తున్నారు కనుక మానవ జాతి ఇప్పటికీ నిలిచి ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినటువంటి మిమ్మల్ని కూడా యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారు. మనుషుల ప్రేమ టెంపరరీ, నామకే వాస్తు, లేదంటే కొద్ది కాలమే, లేదంటే ఉపయోగపడేంత వరకే, లేదంటే అవసరం ఉన్నంత వరకే ప్రేమ. ఇక తర్వాత ఏది కూడా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడువని ఎడబాయని ప్రేమ అని వాగ్దానం ఇస్తున్నారు. మీ పట్ల దేవుడు ఇంత ప్రేమని ఆయన కురిపిస్తూ ఉన్నారు, ఆయన కనికరిస్తూ ఉన్నారు, ఆయన చూపుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దానిని గమనించండి. చాలామంది ప్రార్థిస్తున్నాను, నాకేం దొరకట్లేదు, నేను అడిగినవి నేను అనుకున్నవి జరగట్లేదు అని దేవుని మీద అలిగేవారు, ప్రార్థనను విడిచిపెట్టేవారు, పరిశుద్ధతను విడిచిపెట్టేవారు, అన్యాయాలకు వెళ్ళిపోయేవారు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. మనం బ్రతికి ఉన్నాము అనంటే, రక్షణ పొందుకున్నాము అనంటే, మన ఆత్మ రక్షింపబడింది అని అంటేనే అది విలువ కట్టలేనటువంటిది. దానిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండు, ప్రయత్నం చేస్తూ ఉండు, కష్టపడుతూ ఉండు, తప్పక ఆయన ఆశీర్వదిస్తారు. మీ అవసరాలను కొరతలను తీర్చి సమృద్ధిగానే దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సత్యమైనటువంటిది. ఒకవేళ బాధల్లోనే ఉన్నావా, వేదనలోనే ఉన్నావా, కష్టంలోనే నీ జీవితం సాగుతూ ఉందా, ఆ కష్టములో నీకు తోడుగా ఉంటారు ఆయన, శ్రమలో నీకు తోడుగా ఉంటారు ఆయన. నీ ప్రక్కనే ఉన్నారని జ్ఞాపకం చేసుకో. నా ప్రభు నన్ను విడిచిపెట్టదని ధైర్యముతో ఆ శాశ్వతమైన ప్రేమని కోల్పోకుండా, ఆ కృపలో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ముందుకు కొనసాగు, విశ్వాసముగా జీవించు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారని లేఖనాలు స్పష్టము చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆ శాశ్వతమైన దేవునిని, ఆ ప్రేమని విడిచిపెట్టకుండా మన పట్ల చూపుతున్నారు కనుక ఆయనకి కృతజ్ఞతలుగా మనం జీవించాలి, కృతజ్ఞులమై మనం జీవించాలి. అప్పుడే దేవుడు ఆనందపడి సంతోషించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, చాలా కాలం కిందట అదే, ఈ సర్వ సృష్టి ఉన్నంత వరకు కూడా అదే ఆయన ప్రేమ, ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ అయింది ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఈ లోక ప్రేమలకి పడిపోకుండా, ఈ లోక ప్రేమలకి మోసపోకుండా, పొంగిపోకుండా ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్యను అమితముగా ప్రేమించండి,
యేసయ్య వాక్యాన్ని ప్రేమించండి, ఆయన పరిస్థితిని పరిచర్యను ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించి ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. మీ కొరకు ప్రార్థించేటువంటి సేవకులను మీరు కనిపెట్టండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు సహకరించండి ప్రియ దేవుని బిడ్డారా. మీ పేరు పెట్టి, మీ సమస్య పెట్టి ప్రార్థించేటువంటి వారు ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. మీ సమస్యల గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరి పక్షాన్ని మీరు నిలబడుతున్నారో ఒక్కసారి గమనించండి. ఫోన్ చేసి చూడండి, మీ పేర్లేంటో మీ సమస్యలు ఏంటో చెప్తారో లేదో ఒకసారి కనుక్కోండి. మీరు చేస్తున్నటువంటి ఎవరికైతే ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారో, ఎవరికి సహకారులుగా ఉన్నారో ఒకసారి గమనించండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఆ ప్రార్థనలు వింటూ ఉంటాడు, ఆయన కార్యాలు చేస్తూ ఉంటారు. ఆయన తన కక్షను తన పక్షముగా ఉన్నటువంటి, తన పక్షముగా ఎవరైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, ఏ సేవకులు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో వారి మనవులు ఆలకించి వారి పక్షమున, ప్రజల పక్షమున యుద్ధం జరిగించేటువంటి దేవుడు, కార్యాలు చేసేటువంటి దేవుడు కనుక శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. మీ బిడ్డలను నాయన శాశ్వతముగా ప్రేమిస్తున్న మా దేవ, మీ బిడ్డలు కూడా శాశ్వతముగా మీ వైపు చూడడానికి, మీ దీవెనలు పొందుకోవడానికి, మీ యందు విశ్వాసముగా జీవించుటకు ఒక కార్యమును జరిగించమని అడుగుచూ ఉన్నాను. గొప్ప కార్యాలు చేయమని అడుగుచూ ఉన్నాను. స్వస్థపరచమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా మీ బిడ్డలకు నాయన, అయ్యా నిరీక్షణ, అయ్యా తన ఓర్పును దయచేయండి. మీ బిడ్డలకు నాయన తండ్రి, మీ మీద నాయన తండ్రి, అయ్యా బలమైన విశ్వాసమును దయచేయండి ప్రభువా. అల్ప విశ్వాసం వ్యర్థము నాయన. మీ బిడ్డలు నాయన బలమైన విశ్వాసులుగా ఈ లోకంలో జీవించి ఫలించుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. దేవా అలాగనే తండ్రి, ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. దేవా గాయపడిన బాధలో ఉన్న కుటుంబాలను, వారి హృదయాలను నాయన మీరే ఆదరించి తెప్పరలు చేయండి నాయన. ప్రయాణాలను దీవించండి స్వామి. గర్భఫలములు దయచేయుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగములు దయచేయుదురుగాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించి మీ బిడ్డలను విడుదల చేయుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి అయ్యా. ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీకు వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు, మీ కుటుంబముల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, అనారోగ్యం కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడి కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొడవలు, ఈ సమస్యలు, ఈ డిబేట్లు, ఒకరినొకరు తిట్టుకునేది, ఒకరినొకరు వారి యొక్క పరిస్థితులు వీళ్ళు చెప్పుకునేది, వీటి కోసం కాదు. వీటిని చూడడానికి చాలామంది ప్రోత్సాహపడుతున్నారు. వాటిని సబ్స్క్రైబులు చేసుకుంటారు, వేలకు వేలంట, లక్షలు సంపాదిస్తున్నారు. వాటితోనే ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమైనటువంటి దేవుని యొక్క వాగ్దానము, వాక్యము అనేకుల హృదయాలను, జీవితాలు మార్చేటువంటిది. అనేక ఆత్మలు కాపాడాలి మా ప్రయాస. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, ప్రార్థించండి మన మినిస్ట్రీ కొరకు, లవ్ ఆఫ్ జీసస్ గ్లోబల్ మిషన్ కొరకు. దేవుడు మనకి సంఘమును, స్థలమును అనుగ్రహించి ఆయన పరిచయం ముందు కొనసాగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.